అప్పుడిచ్చిన మట్టి నీళ్లే నయం, ఇప్పుడు అంతకన్నా ఘోరం. అదేంటి సార్ అలా అంటారు? 15,000 కోట్లు క్యాపిటల్ నిర్మాణానికి ఇచ్చారుగా. అశ్వత్థామ అతః కుంజరహ అన్నట్లుగా ఆ 15,000 కోట్ల గ్రాంట్ కాదు, రాష్ట్రం నెత్తిన గుదిబండ. అందుకే చంద్రబాబు కూడా ట్విట్టర్లో కేంద్రానికి వందనమని చెప్పి తప్పించుకున్నారు. ఎంత ఇచ్చారన్నది చెప్పలేనే లేదు. దట్ ఈస్ చంద్రబాబు. పోలవరానికి పైసా నిధులు సాధించలేకపోయారు. వెనుకబడిన జిల్లాలకు ₹1 సాయం సాధించలేకపోయారు. అందుకే చంద్రబాబు తన ట్విట్టర్లో పోలవరం, వెనుకబడిన జిల్లాలను గుర్తించినందుకు థ్యాంక్స్ చెప్పారు. నిధులు కేటాయించలేదని ఆయనకు తెలుసు. మరోవైపు అసెంబ్లీలో ఈయనేదో పట్టుబట్టి సాధించినట్టుగా, కేంద్రం ఏదో మూటల కొద్దీ నిధులు ఇచ్చేసినట్టుగా బిల్డప్లు ఇచ్చారు. రాజధానికి కానీ, పోలవరానికి కానీ, వెనుకబడిన జిల్లాలకు కానీ మనం సాధించింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. ఇక్కడ ఒక డౌట్ కొడుతోంది. మొన్న మధ్య తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బాబు కేసుల గురించి పార్లమెంటులో ప్రస్తావించారు, గుర్తుందిగా. దానికి బాబు కేంద్రాన్ని నిధులు అడగకపోవడానికి ఏదైనా లింక్ ఉందా అన్న అనుమానం రాష్ట్రమంతా వినిపిస్తోంది. గత 5 ఏళ్లుగా హూ కిల్డ్ బాబాయ్ అంటూ రాష్ట్రమంతా తిరిగిన బాబు తన పాలనలో 45 రోజుల్లోనే 31 హత్యలు జరిగితే హూ కిల్డ్ ఏపీ అన్నదానికి ఆన్సర్ చేయటం లేదు. రేపు ఢిల్లీ వేదికగా ఈ హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు, రక్తపాతాలు ఎవరు సృష్టించారు, హూ కిల్డ్ ఏపీ అనే అంశాన్ని జగన్ లేవనెత్తబోతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. చంద్రబాబు అరాచకాలను దేశమంతా వినిపించడంలో జగన్ సక్సెస్ అవుతారా? ఈ ప్రశ్నలతో పాటు రాష్ట్ర ప్రజలు చంద్రబాబును ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ఒక్కసారైనా చంద్రబాబు నిజం చెబుతారని ఆశగా ఎదురు చూస్తున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 21 మంది ఎంపీలున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి సాధించింది 0. అవునా కాదా? లైఫ్లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2. క్యాపిటల్ నిర్మాణానికి ఇస్తామన్న 15,000 కోట్లు గ్రాంట్ కాదు, గుదిబండ. అవునా కాదా? లైఫ్లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 3. రాజధానికి ఇచ్చే 15,000 కోట్లు అప్పు అని ఆర్థిక మంత్రి తేల్చేశారు. అవునా కాదా? లైఫ్లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4. పోలవరానికి పావలా, వెనుకబడిన జిల్లాలకు ₹1 నిధులు సాధించలేకపోయారు. అవునా కాదా? లైఫ్లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5. స్వప్రయోజనాల కోసం పట్టు, రాష్ట్ర ప్రయోజనాలు కేసులకు తాకట్టు. అవునా కాదా? లైఫ్లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 31 మందిని చంపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అవునా కాదా? లైఫ్లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7. 45 రోజుల్లో 300కు పైగా హత్యాయత్నాలు చేసి సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ అనేలా చేశారు. అవునా కాదా? లైఫ్లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8. నెల రోజుల్లోనే 20కి పైగా అత్యాచారాలు జరిగాయంటే మీ పాలనలో మహిళలకు రక్షణ లేనే లేదు. అవునా కాదా? లైఫ్లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9. మీ ఆటవిక పాలనలో నెల రోజుల్లో 2,750 కుటుంబాలు రాష్ట్రం వదిలి పారిపోయాయి. అవునా కాదా? లైఫ్లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 10. హూ కిల్డ్ బాబాయ్ అని 5 ఏళ్లుగా అరుస్తున్న మీరు హూ కిల్డ్ ఏపీ అంటే సమాధానం చెప్పలేరు. అవునా కాదా? లైఫ్లో ఒక్కసారైనా నిజం చెప్పండి చంద్రబాబు గారు. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో చాలా అద్భుతంగా కేంద్రాన్ని పొగుడుతూ, నిర్మలా సీతారామన్ గారిని పొగుడుతూ ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు సార్. మనమంతా చూసి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా చప్పట్లు కొట్టాలి. దీనికి చాలా తెలివిగా పెట్టారు, అందుకు చప్పట్లు కొట్టాలి. రాష్ట్రానికి ఏదో 15,000 కోట్లు క్యాపిటల్కి ఇచ్చారని కాదు, చాలా తెలివిగా ఈ ట్విట్టర్లో పోస్ట్ చేసినందుకు, ఎక్స్లో పోస్ట్ చేసినందుకు ఇప్పుడు మనమంతా క్లాప్స్ కొట్టాలి. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి నిలబడి క్లాప్స్ కొట్టండి, చదివి వినిపిస్తాను. ఏమనంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ట్విట్టర్లో, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ థ్యాంక్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ అండ్ ఆనరబుల్ యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఎన్ సీతారామన్ జీ for recognizing the needs of our state and focusing on a capital, Polavaram, industrial nodes and development of backward areas in AP in the union budget of financial year 24-25. పోలవరాన్ని గుర్తించినందుకు, నిధులు ఇచ్చినందుకు కాదు, గుర్తించినందుకు థ్యాంక్స్ అట. క్యాపిటల్ని గుర్తించినందుకు థ్యాంక్స్ అట. వెనుకబడిన జిల్లాలను గుర్తించినందుకు థ్యాంక్స్ అట. అంటే వీటికి ఏవి నిధులు రాలేదనేది క్లియర్గా అర్థమైపోయింది. పోలవరం గురించి, పోలవరానికి నిధుల గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉందా? లేదు. వెనుకబడిన జిల్లాల గురించి ప్రస్తావించారు కానీ వాటికి ఇస్తానన్నటువంటి బుందేల్ఖండ్ తరహా, కలహండి బుందేల్ఖండ్ తరహా ఆ ప్యాకేజీ గురించి ఏమైనా మాట్లాడారా?
లేదు. పోనీ అమరావతికి ఇస్తానన్నటువంటి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో ఆ రోజు మేము చెప్పాం కాబట్టి, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని మేమే ప్రామిస్ చేశాం కాబట్టి, రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే కాబట్టి, చట్టంలో ఆ విషయం ఉంది కాబట్టి మేమిప్పుడు 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని ఏమన్నా చెప్పారా? అది లేదు. చెప్పలేదని ఎందుకు అంటారు సార్? చెప్పారు కదా అని అంటారు కదా. ఒక్కసారి మళ్ళీ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు వేదికగా ఏం చెప్పారు మన క్యాపిటల్కి వచ్చేటటువంటి నిధుల గురించి అన్నది ఒక్కసారి మీరే వినండి. To fulfill the commitments in Andhra Pradesh Reorganization Act, recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts. మల్టీలేటరల్ ఏజెన్సీస్ వాటి ద్వారా 15,000 కోట్ల రూపాయలు ఇప్పిస్తాము అన్నారు. బ్యాంకుకి వెళితే మనం అప్పు తీసుకుంటే మన ఫ్రెండ్ పూచీకత్తు ఉంటారు కదా, అలా అన్నమాట. సింపుల్గా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు థ్యాంక్స్ చెప్పారు? నిర్మలా సీతారామన్ గారేమో చాలా తెలివిగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్స్ చెప్పేశారు. ఇక్కడ తేల్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? పోలవరానికి కానీ, అమరావతికి కానీ, వెనుకబడిన జిల్లాలకు కానీ ఏ రకమైనటువంటి నిధులేమైనా వచ్చాయా? ఈ 15,000 కోట్ల రూపాయల అసలు రంగేంటో తేల్చే ప్రయత్నం చేద్దాం. రైట్, 2 అంశాల ప్రాతిపదికగా మనం చర్చించుకోబోతున్నాం. ఒకటి, హూ కిల్డ్ ఏపీ ఆశలు. హూ కిల్డ్ ఏపీ ఆశలు ఎవరి స్వప్రయోజనాల కోసం ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేశారు. హూ కిల్డ్ ఏపీ ఆశలు. ఎన్నో ఆశలతో ఈరోజు బడ్జెట్ వస్తుందనుకున్నాం. 21 మంది ఎంపీలు ఉన్నారు కదా, చాలా సాధించేస్తారని ఎన్నో కలలుగన్నాం. బట్ హూ కిల్డ్ ఏపీ ఆశలు, ఇది చర్చించుకోవాలి మొదటి అంశం, ఎందుకంటే బడ్జెట్ వచ్చింది కాబట్టి ఈరోజు. రెండో అంశం, హూ కిల్డ్ ఏపీ. 40 రోజులుగా జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, దాడులు, దౌర్జన్యాలు, రక్తపాతాలు, హత్యలు, అత్యాచారాలు. 31 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు 45 రోజుల్లో. మరి హూ కిల్డ్ ఏపీ అనేది కూడా మనం చర్చించుకోవాలి కదా. రేపు ఢిల్లీ వేదికగా ధర్నా జరగబోతోంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు కదా. రైట్, ఈ 2 అంశాల ప్రాతిపదికన మనం చర్చిద్దాం. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే థ్యాంక్స్ చెప్పేశారు ఆల్రెడీ. ఏది 15,000 కోట్లు. ఆ విషయం చాలా తెలివిగా ఎక్కడా కూడా ఆయన ట్విట్టర్లో 15,000 కోట్లు పొందుపరచలేదు. 15,000 కోట్లు ఇస్తున్నారు కేంద్రం మనకి అమరావతి నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి, క్యాపిటల్ నిర్మాణానికి, ఎక్కడ కూడా ఆ విషయం చెప్పలే. అమరావతిని గుర్తించినందుకు, లేకపోతే క్యాపిటల్ గుర్తించినందుకు, లేకపోతే పోలవరాన్ని గుర్తించినందుకు, నిధులు ఇచ్చినందుకు కాదు, గుర్తించినందుకు, వెనుకబడిన జిల్లాలు అని ప్రసంగంలో ప్రస్తావించినందుకు, పోలవరం అనే ఒక ప్రాజెక్టు ఉంది వాళ్ళు గుర్తుపెట్టుకున్నందుకు, క్యాపిటల్ ఇంకా నిర్మాణం జరగలేదని వాళ్ళు ఆలోచనలో పెట్టుకున్నందుకు థ్యాంక్స్ చెప్పేశారు. ఇది నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు దీనిపైన ఒక సమాధానం ఇచ్చారు ప్రెస్ మీట్లో. విలేకరులు అడిగితే జాతీయ స్థాయిలో ఆ ప్రెస్ మీట్లో వారు ఒక సమాధానం ఇచ్చారు. ఏమిచ్చారనేది, అసలు ఈ 15,000 కోట్లు ఏంటన్నది ఒక్కసారి వారి మాటల్లోనే విందాం ప్లీజ్. My question is on the special assistance to Andhra Pradesh and Bihar. 15,000 crore is the number that you've given for Andhra Pradesh for this financial year. Is there further assistance that you are looking at, or is it going to be need-based in terms of the amount? I've already mentioned it in the budget speech that 15,000 crore is coming through the multilateral development assistance which we borrow from the multilateral banks, whether it is World Bank or ADB or AIB, whatever. And I've also ended that paragraph by saying further assistance will also be extended. There is no definitive amount? No. నో, చాలా సింపుల్గా నో అని చెప్పేశారు. మేము ఆల్రెడీ చెప్పాము, మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా 15,000 కోట్లు అంటే గుదిబండ మన నెత్తిన ఇప్పుడు అప్పుల గుదిబండ మరోసారి వేయబోతున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి ఈ నెల రోజుల్లోనే 9,000 కోట్లు చేసేశారు. ఒక 5,200 కోట్ల రూపాయలకు గ్యారంటీ కూడా పెట్టేశారు. మొత్తం కలిపితే ఒక 14,200 కోట్ల రూపాయల అప్పు ఆల్రెడీ చేసేశారు. ఇప్పుడు కేవలం అమరావతి పేరు మీద మరో 15,000 కోట్లు అప్పు తీసుకురాబోతున్నారు. మనకేమని చెప్పి ప్రచారం చేసి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు మన దగ్గర? ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, దానికి అదే సొంతంగా నిర్మించుకోబడేటటువంటి ప్రాజెక్ట్.
అన్నారు. 15,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. మీరు, నేను, మనమందరం పన్నులు గట్టి చేయాలి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే గుడ్, హ్యాట్స్ ఆఫ్ అన్నాం అందరం. కానీ ఎక్కడ 15,000 కోట్ల రూపాయల అప్పు. నందిగం సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు. అలాగే కారుమూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సురేష్ గారు, ఏంటి 15,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి కేటాయిస్తున్నట్టుగా అక్కడ నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. కానీ బాగా అర్థమైంది, మనలాంటి వాళ్ళకి విన్నప్పుడే అర్థమైంది. మల్టీలేటరల్ ఏజెన్సీస్ నుంచి ఇప్పిస్తామనే మాట మనం విన్నప్పుడే అర్థమైంది. బట్ ఇదేదో 15,000 కోట్ల రూపాయలు మనకేదో గ్రాంట్గా ఇచ్చినట్టు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇది గ్రాంటా, గుదిబండ మన నెత్తిన? ఖచ్చితంగా గుదిబండానండి. ఇంకోటి ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పూర్తిగా కేంద్రంలో గ్రిప్ ఉంది, అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి టైంలో ప్రత్యేక హోదా కావచ్చు, అమరావతి విషయం కావచ్చు, ఇవన్నీ లేవనెత్తవచ్చు, గట్టిగా రాబట్టవచ్చు. వాళ్ళు ఎట్లా ఉందంటే, మీరు ఇందాక చెప్పారు కదా, వాళ్ళు నువ్వు వెళ్ళి అప్పు తెచ్చుకో, సాక్షి సంతకం మేము పెడతాం అన్నట్టుగా అయిపోయింది. ఖచ్చితంగా ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల పైన పడే భారమే. ఒకప్పుడేమి సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ అన్న వ్యక్తులు ఇవాళ అప్పు తీసుకొచ్చి డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితిలో ఆటోమేటిక్గా అదే డెవలప్ అయిందండి. పెద్ద ఇబ్బంది ఏం లేదు, కనిపిస్తూ ఉంది వాతావరణం. మేము నెల నుంచి చూస్తూ ఉన్నాం, అంతా పరిస్థితులు బాగానే ఉన్నాయి. కానీ దీనికి అమరావతిని అడ్డు పెట్టుకున్న 15,000 కోట్లు తీసుకొచ్చి మరి ఏం చేస్తారనేది చూడాలి. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమీ లేదు, మనకు అసలు వచ్చింది ఏమి లేదు. అమరావతి కానీ, పోలవరం కానీ, ఇంకోటి కానీ ఆయన గుర్తించా అంటే వాళ్ళ నోటి ద్వారా పలికినందుకు ఈయన థ్యాంక్స్ చెప్తున్నట్టే ఉందే తప్ప ఏ మేలు జరిగి థ్యాంక్స్ చెప్తున్నట్టు అక్కడ కనిపించడం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నమస్కారాలు పెట్టి వంగి దండాలు ఎందుకు పెడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని అవసరం ఉంది. ఇదేమన్నా రేపు కేంద్ర మంత్రులకి అందరికీ సన్మానాలు ఏమైనా చేస్తారా ఇది సాధించినందుకు? ప్రస్తావన బడ్జెట్లో పేరు ప్రస్తావించినందుకు మన కేంద్ర మంత్రులకు సన్మానం ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు. చాలా సాధించారు ఆయన. ఇప్పుడు ఖర్చు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాతనండి. ఆదాయం అనేది పక్కన పెట్టండి, ఖర్చు పెట్టాలి అంటే అప్పో సొప్పో నెట్టుకొచ్చి ఖర్చు పెట్టించి విపరీతమైన ఖర్చు పెట్టాలంటే మాత్రం ఆయన తర్వాత ఏదైనా చేయొచ్చు, ఆశ్చర్యపోవాల్సిన పని ఏం లేదు. ఇక్కడ ఏమి జరగకపోయినా రేపొద్దున అంత జరిగిందని చెప్పి మొదట కూడా మీరు గమనించిన 14లో కూడా హోదా విషయంలో ఏ రకంగా రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు ఇచ్చిన హామీల విషయంలో కూడా కేంద్రం వైపు నుంచి ఇప్పుడు గట్టిగా పట్టుకొని నిలదీసి నాకు ఇది కావాలని కూర్చుంటే అయ్యే పరిస్థితుల నుంచి మీరు ఏమిస్తే అది, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు అన్నట్టుగా తయారైపోయింది. ఆలోచి ఏంటి అనేది నాకు అడగడంలో తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చేయాలండి. ఇప్పుడు గ్రిప్ అంతా చేతిలో ఉంది ఈయనకి. 21 మంది ఎంపీలు చేతిలో ఉన్నారు. కీలకంగా మారింది పరిస్థితి. కీలకంగా మారిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీసి నాకు కావాల్సిందే, ఇది ఇవ్వాల్సిందే, హోదా కానీ ఏదైనా సరే, పోలవరం కానీ, అమరావతి కానీ, వీటన్నిటిపైన మాకు నిధులు ఎంత ఇవ్వాల్సిందే అనే మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు ఏమి ఇవ్వకుండానే థ్యాంక్స్ చెప్తా ఉన్నారు? ఎందుకు నిలదీసే పరిస్థితి నుంచి అడుగి ఏదో ఒకటి ఇచ్చారులే, దక్కిందే దక్కుదాలే అనే భావంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. దానికి ఆన్సర్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే చెప్పాలి. కాదు, బీహార్ అడుగుతూనే ఉంది కదా, పదే బీహార్ అడుగుతూనే ఉంది. అది లేకపోతే మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమన్నా ఇవ్వండి అని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. అసలు హోదా విషయం ప్రస్తావనంత వరకు వాళ్ళు ఎంపీలు కానీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు లేవు కదండి. మనం ఉన్న ఎంపీల్లో అరకు ఎంపీ గారే మన వాళ్ళే అడిగారు హోదా ఇవ్వండి సార్ అని చెప్పి. అవును, వాళ్ళు ఇంతవరకు ఆ ప్రస్తావనే లేదు. వాళ్ళకి మినిస్టర్ పదవులు వచ్చినాయి కాబట్టి హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి హ్యాపీ. ఈ 5 ఏళ్ళు గడిచిపోద్ది, ఈ 5 ఏళ్ళు మనం దించేవాళ్ళు లేరు కాబట్టి ఎట్లయినా చేయొచ్చు అనే భావం తప్ప ఈ 5 ఏళ్ళు ఎందుకు అవకాశం వచ్చింది, ఎట్లా అవకాశం వచ్చింది, మనం ప్రజలకు ఏం చెప్తే వచ్చింది, ప్రజలకు ఏం చెప్తే ఇస్తామని, ఏం చెప్తే మనకి అవకాశం ఇచ్చారు అనేది వీళ్ళు క్వశ్చన్ చేసుకునే పరిస్థితిలో ఏమి లేరండి. వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది, మనం ఇచ్చే హామీలన్నీ కూడా అబద్ధ హామీలు అనేది వాళ్ళకి తెలుసు, తెలిసిన విషయమే. కాబట్టి మళ్ళీ దీన్ని రివైండ్ చేసుకొని చూసుకుంటే ప్రజలకు ఆన్సర్ చేయాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని ఏదో విధంగా కప్పుచ్చాలా, విషయాన్ని కప్పుచ్చి కొత్తగా ఏదన్నా మాట్లాడాలా. అక్కడ ఏదో జరిగిపోతా ఉంది కాబట్టి ఆహా ఊహ అని చెప్పేసి వాళ్ళకి అందరికి థ్యాంక్స్ చెప్తే
ఏదో జరిగిందని రాష్ట్ర ప్రజలు అనుకుంటారు కదా. కానీ 2-3 లక్షల థ్యాంక్స్ కోట్ల చెప్పారంటే రూపాయల ఏదో జరిగిందేమో అనుకునే పరిస్థితులు ఉంటారు. అసెంబ్లీలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది విన్నారో లేదో, అమరావతి నిర్మాణం పూర్తయి ఉంటే ఇప్పటికే 2-3 లక్షల కోట్ల, 2-3 ఆయనకు కూడా అవగాహన లేదు, ఏదో చెప్పారు, 2కి 3కి మధ్య ఒక అంకెన అనుకుంటున్నారు, 1,00,000 కోట్ల తేడా ఉంది. అది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. 2-3 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించేవాళ్ళంటే ఇప్పటికే అమరావతి నిర్మాణం పూర్తయి ఉంటే. మరి అమరావతి నిర్మాణాన్ని మీరు పూర్తి చేయలేదు కాబట్టి ఇప్పుడు 15,000 కోట్ల ఇదేంటి రూపాయలు ఆయన అప్పు చేతిలో ఇచ్చారు. ఉంది కదండి. ఇప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది అమరావతి. బ్రహ్మాండంగా ఆయనకు నచ్చినట్టుగా తీర్చిదిద్దొచ్చు, డెవలప్ చేయొచ్చు, సెల్ఫ్ ఫైనాన్స్ చేయొచ్చు, సంపద సృష్టించవచ్చు. సంపద ఎట్టా సృష్టించాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత ఇంకెవరో తెలియదని చెప్పుకున్నారు. కానీ సంపద సృష్టించడంలో పక్కన పెట్టి అప్పులు చేయడం మొదలు పెట్టారు. నెల కాలేదండి, నెల కాకుండానే ఆల్రెడీ ఓ 15,000 ఎంతో చేసినట్టున్నారు. 15,000 లోపు ఎంత, మళ్ళీ ఓ 15,000 రూపాయలు అప్పు తెచ్చుకోండి, అప్పు తెచ్చుకున్న దాంట్లో మేము సాక్షి సంతకం పెడతాం అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి మరి నెలకే 30,000 కోట్లు అంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంత అయినా ఉందండి. ఈ భారం అంతా ఎవరి మీద పడుద్ది? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే, ఇదిగో బాబు మీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఇంతే, నిర్మలా సీతారామన్ గారు చేస్తే దాన్ని 5 లక్షల కోట్లని 10 లక్షల కోట్లని నోటికొచ్చింది మాట్లాడారు. కానీ నెల రోజుల లోపల అంటే రోజుకు 1,000 కోట్ల లెక్క, రోజుకు 1,000 కోట్ల లెక్క అప్పు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అప్పులు ఎట్లా తీరుతాయి, రేపొద్దున ప్రతి మనిషి మీద ఎంత భారం పడబోతా ఉందనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. నిర్మలా సీతారామన్ గారు ఆ తర్వాత ప్రత్యేకంగా కూడా ఒకసారి మాట్లాడారు. ఏది, ఈ మల్టీలేటరల్ ఏజెన్సీస్ నుంచి ఇప్పిస్తామన్నది అప్ప లేకపోతే గ్రాంట్ అన్న దానిపైన ఒక క్లారిటీ లేకపోతే ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా. ఇంకా ఆమె ఏం మాట్లాడారని చాలా క్లియర్గా ఒక పాయింట్ మనకు దొరుకుతుంది. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఏమంటారంటే అందులో చాలా క్లియర్గా చెప్తారు, ఇది మేము తేల్చుకుందామని ఏదో అన్నారు. ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. అది ఇప్పటికీ క్లారిటీ లేదు సార్. ఇప్పటికైనా అర్థం చేసుకోవచ్చా? క్లారిటీ లేకుండా ఇక మేము మాట్లాడుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పురుషోత్తం రెడ్డి గారు ఏం చెప్తారు సార్? ఏంటి 15,000 కోట్లు మన జోబుల్లోకి వచ్చినట్టేనా? మనం ఏమైనా సంబరాలు చేసుకోవచ్చా, సన్మానాలు చేయొచ్చా, ఊరేగింపులు జరపచ్చా? గతంలో చేశాం కదా మనం ప్యాకేజీ అనగానే, ఇప్పుడు కూడా ఏమైనా చేయొచ్చా? అందరికి నమస్కారం. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయకపోయినా ఒక సావధాన ప్రకటన గవర్నర్ ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో చెప్పారు. దాంట్లో వారు ధన్యవాదాలు చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఒక తీర్మానం కాదు కానీ హౌస్ నుంచి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రకటన అయితే చేసేసారు. అదేంటంటే మీరు చెప్పినటువంటి అమరావతి రాజధానికి 15,000 కోట్లు, లేకపోతే రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీ విషయం, పోలవరం, ఈ 3 అంశాలు ప్రస్తావించినందుకు, గుర్తించినందుకు రాష్ట్ర ప్రజల నుంచి ఆయన అసెంబ్లీ వేదికగా థ్యాంక్స్ చెప్పేశారు. ఇది పొరపాటు నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లాంటి ప్రకటన అసెంబ్లీ వేదికగా చేయడం పొరపాటు అని భావిస్తున్నాను. నేను మధ్యాహ్నం చంద్రబాబు గారు ట్విట్టర్ లో మీరు ప్రస్తావించారు కదా ఎక్స్ లో, అది చూసి కొంత సంతోషించాను. ఈ 15,000 కోట్లు ప్రస్తావించలేదంటే చంద్రబాబు గారు ఐడెంటిఫై చేశారు, ఇది ఏదైనా మాట్లాడతారేమో, ఇంకా బడ్జెట్ ఉంది కదా, ఏం పెద్ద ఇబ్బంది లేదు, ఒక రిక్వెస్ట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉన్నాం. కానీ ఎందుకో అసెంబ్లీలో అలా ప్రకటించారు. నా పాయింట్స్ 3 ఈశ్వర్ గారు. 3 అంశాలు. ఒకటి, రాజధానికి 15,000 కోట్లు, పోలవరం, అదేవిధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ. ఈ 3 పాయింట్లలో మొదటి పాయింట్ రాయలసీమ ఉత్తరాంధ్ర తీసుకున్నాం. నేను మధ్యాహ్నం సాక్షిలో కూడా చెప్పిన ప్రస్తావన మళ్ళీ చేస్తున్నది ఏంటంటే, విభజన చట్టానికి కాల పరిమితి నిర్ణయించారు. కాల పరిమితి నిర్ణయించడం అంటే వేస్ట్ అని కాదు, ఆ కాల పరిమితులు ఇవన్నీ పూర్తి చేసేవాళ్ళని. అంటే 10 ఏళ్ళు అయిపోయింది కదా, 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది, అందులో 5 ఏళ్ళు బీజేపీ మీరు కలిసి ఉన్నారు కదా, ఇప్పుడు గుర్తించడం ఏంటి అంటున్నాను. నా పాయింట్ 10 ఏళ్ళలో కంప్లీట్ అయిపోవలసిన రాయలసీమ ప్యాకేజీ, 10 ఏళ్ళలో కంప్లీషన్ పోలవరాన్ని 10 ఏళ్ల తర్వాత మీరు సాఫీగా గుర్తిస్తే దానికి ధన్యవాదాలు. అంటే 10 ఏళ్లుగా గుర్తింపు లేని దాన్ని చంద్రబాబు నాయుడు గారు 21 ఎంపీలతో ఢిల్లీలో కొట్లాడి గుర్తింపు వచ్చేలా చేశారు. కనీసం గుర్తించేలా చేశారు కదా, అది ఆయన శక్తిని మనం మెచ్చుకోవాలి కదా అక్కడ. కాదు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోయి ఆయన గుర్తించడం ఆయన థ్యాంక్స్ చెప్తాం.
ఎందుకంటే ఆయన పరిపాలించలేదు కాబట్టి. మనం కదా 10 ఏళ్ళు పరిపాలించింది, దాంట్లో మన వాట 5 సంవత్సరాలు ఉంది కదా కేంద్రం రాష్ట్రంలో. కటి రాయలసీమ ప్యాకేజీ పోలవరం పాయింట్ ఆఫ్ వ్యూలు ఎరకి పూర్తి అయిపోయింది. 10 ఏళ్ళు విభజన చట్టం ముగిసిపోయిందంటే కాల పరిమితి కూడా మీరు చెప్తున్న డెడ్ లైన్ కూడా ముగిసిపోయింది, అయినా పూర్తి కాకుండా ఇప్పుడు మేము గుర్తించామంటే దానికి థ్యాంక్స్ చెప్పడం చాలా అన్యాయము. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమంటారు, అమరావతి రాజధాని. ఇప్పుడు దీంట్లో ఒక ఇప్పుడు ఒక విషయంలో అందరూ ఒప్పుకునే హరీశ్వర్ గారు, మనం ఏం కన్ఫ్యూజ్ లో మధ్యాహ్నం కన్ఫ్యూజ్ లో ఉన్నారు కానీ అందరూ ఇది అప్పు అనే విషయంలో అందరికి యాక్సెప్టెన్స్. ఇప్పటికీ నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్ గా చెప్పట్లేదు కదా, మేము తేల్చుకుంటాము, మేము మాట్లాడుకుంటాము అని అంటున్నారు. అప్పు క్లియర్, తెచ్చేది అప్పే, నువ్వా నేననేది పంచాయతీ. ఇప్పుడు ఈ క్రమంలో పురంధేశ్వర్ గారు ఒక మంచి ప్రకటన చేశారు. అప్పు తెచ్చి కాదు, ఒక్కటి క్లారిఫై చేయండి. అప్పు తీసుకొస్తారు, అప్పు తీసుకొచ్చి కేంద్రమే అప్పు భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఫ్రీగా ఇవ్వచ్చు, గ్రాంట్ రూపంలో, ఇంకొక రూపంలో, ఏదైనా. నేను అనేది భరించడం సెకండ్ పాయింట్. ఇప్పుడు చర్చ అప్పు అనేది క్లియర్, ఇది గ్రాంట్ కాదు, అప్పు ద్వారా వస్తుంది, కేంద్రం భరిస్తుందా రాష్ట్రం భరిస్తుందా అనేది ఇప్పుడు పంచాయతీ. ఈశ్వర్ గారు నమస్తే. మీకు ప్యానెల్ అందరికీ, అట్లాంటి సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ఏంటి సంతోషంగా ఉన్నారా? మనకి 15,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఒక్కసారిగా క్యాపిటల్ దీనికి వచ్చింది. మధ్యాహ్నం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అసలు అందరి ముఖాల్లో ఎంత ఆనందం కనపడుతుందో చూడండి అని చెప్పి 15,000 కోట్ల రూపాయలు మనకు ఉచితంగా ఇచ్చేశారు. అందరి ముఖాల్లో, ఈ సభలో ఉన్నటువంటి అందరి ముఖాల్లో ఎంత చిరునవ్వు ఉందో చూడండి అన్నారు. అప్పుడు ఆ చిరునవ్వు గుర్తొస్తుంది సార్. ఎందుకంటే రేపొద్దున 15,000 కోట్లు వచ్చేసినాయి అని చెప్పి నవనిర్మాణ దీక్షలు, శాలువాలు, సన్మానాలతో దీక్షలు ఇవన్నీ పెట్టి మళ్ళీ ఇంకెంత వృధా చేస్తారో అనే ఒక ఆలోచన కూడా కలుగుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు, మీకు తెలుసు, అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమిలో ఉండి వాళ్ళు బయటకు రానప్పుడు మొదటి 4 సంవత్సరాలు నవనిర్మాణ దీక్షలను చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అవును. ఆ నవనిర్మాణ దీక్షల పేరుతో కొన్ని 100 కోట్ల రూపాయలు తగిలేసింది ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. తర్వాత మళ్ళీ వాళ్ళ మీద పోరాడుతున్నా అని చెప్పి ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి తగిలేశాడు. సో అట్లానే అంతకుముందు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి, ఏది ప్యాకేజ్ రాకుండా, ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ వచ్చేస్తుంది చాలని చెప్పి, ఆ ప్యాకేజీ వస్తుందని చెప్పి సన్మానాలు చేశారు. సన్మానాలు, కేంద్ర మంత్రులకు శాలువాలు, సన్మానాలు, ఇవన్నీ. సో ఇప్పుడు కూడా ఈ 15,000 కోట్లు వచ్చేసింది అని చెప్పి సంబరాలు చేసేస్తారు. రేపు నుంచి మన నవనిర్మాణ దీక్షల పేరుతో మళ్ళీ తగలేయడానికి రెడీ అవుతారేమో. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి పెద్ద గుదిబండగా మారినటువంటి అమరావతి రాజధాని అనేటటువంటి అది పెద్ద గుదిబండ. దీన్ని మనం పాయింట్ టు పాయింట్ గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు అవుతుంది, ఇది సాధ్యమయ్యేటటువంటి పని అవునా కాదా అనే దాని మీద రకరకాల డిస్కషన్లు జరిగినాయి. జరిగిన దాంట్లో ఇప్పుడు వాళ్ళు 15,000 కోట్లు అప్పు ఇస్తానంటున్నారు సార్. ఇది క్లారిటీ. ఈ అప్పు ఎవరెవరి నుంచి ఇస్తానో కూడా క్లారిటీ ఉంది సార్. ఈ అప్పు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ నుంచి ఇస్తారంట, క్రెడిట్ గ్యారంటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ సిజిఐఎఫ్ నుంచి ఇస్తారంట, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి నుంచి ఇస్తారంట, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీస్ అని ఉన్నాయి, అంటే వరల్డ్ బ్యాంక్ రిలేటెడ్ సంబంధించి. అంటే ఈ 4టికి సంబంధించిన నుంచి వీళ్ళు 15,000 కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో దానికి సంవత్సరం వడ్డీ కమ్మ అసలు చెల్లించి తిరిగి చెల్లించాలి ఆ బ్యాంకులకి అనేది ఇది క్లియర్. అంతకు ముందు కూడా ఇలానే తెచ్చారు సార్ ఈశ్వర్ గారు. ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడంటే అమరావతి పేరుతో, అమరావతి బాండ్ల పేరుతో 2,000 కోట్లు అప్పు తెచ్చాడు సార్. 2,000 కోట్లు 10 ఏళ్లలో 1,573 కోట్లు వడ్డీ కట్టాలి మనం దానికి. 2,000 కోట్లకి 10 ఏళ్లలో 1,573.73 కోట్లు వడ్డీ కట్టాలి. హడ్కో నుంచి తెచ్చాడు సార్. అట్లానే 3 బ్యాంకుల కన్సార్టియం నుంచి తెచ్చాడు. మొత్తం 5,000 కోట్ల రూపాయలు అమరావతి పేరుతో అప్పులు తెచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ అమరావతి పేరుతో తెచ్చినటువంటి అప్పులకి 3 నెలలకు వచ్చి 423.39 కోట్లు వడ్డీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా కట్టింది ఆయన తెచ్చినటువంటి అప్పులకి. సో అంటే సంవత్సరానికి 1,720 కోట్లు అమరావతి. 2,500 కోట్లు కేంద్రం ఇచ్చింది కదా. అవి కాక సార్ కేంద్రం నుంచి వచ్చింది. అది కాకుండా ఈ డబ్బులన్నీ ఏమై అక్కడ కట్టింది అవే కదా, తాత్కాలిక సచివాలయమే కదా. దానికే కదా కాదు కదా సార్, ఆ తాత్కాలిక సచివాలయానికే కదా 1000 కోట్లు 1,500 కోట్లు అని చెప్పి దుబారా చేసి మొత్తం చదరపడికి 10,000 రూపాయలు అని చెప్పి మొత్తం దోచుకునేటటువంటి కార్యక్రమం. వర్షం వస్తే నీళ్లు గారెట్టుతాయి అసెంబ్లీలో, వర్షం వస్తే సచివాలయంలో నీళ్లు గారెట్టాడు. ఇది అంతర్జాతీయ టెక్నాలజీతో కట్టామని చెప్పి డబ్బులన్నీ వాళ్ళకి బినామీలకు దోచిపెట్టినటువంటి కార్యక్రమం చేసి అదొక సర్వనాశనం చేసిన తతంగం. ఇప్పుడు సంవత్సరానికి 1,720 కోట్లు వడ్డీ కడుతున్నాం సార్ అమరావతి పేరుతో. మీరు కానీ నేను కానీ అందరూ ట్యాక్సులు కట్టినటువంటి డబ్బులు ఇప్పుడు అమరావతి పేరుతో, అంటే ఈ అమరావతి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మీరు నేను అందరం
1720 కోట్లు సంవత్సరానికి వడ్డీ కడుతున్నాం సార్. మ్మ్. అంటే ఇది 10 ఏళ్లలో తీర్చాలి. అంటే వడ్డీనే 10 ఏళ్లలో 17,000 కోట్లు అవుతుంది. వడ్డీకి అసలు తిరిగి చెల్లించేది. మ్మ్. అంటే తెచ్చిన 5,000 కోట్లకి 17,200 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. Yes. అంటే ఎంత దారుణంగా అమరావతి పేరుతో మోసం చేశారు. ఈ రోజు కూడా మళ్ళీ అదే అమరావతి పేరుతో మరొకసారి మళ్ళీ మోసం చేస్తూ ఇక్కడ వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మనం అసలు వడ్డీ చెల్లించేది సార్ ప్రజలు. ఇంకా 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 చంద్రబాబు ఇంకా నాయుడు రియల్ ఇంకా ఎస్టేట్ ఒక వ్యాపారం గొప్ప కోసం విషయం మీరు ఏంటంటే వడ్డీలు చెల్లించేదండి. అప్పో లేకపోతే గ్రాంటో నీకెందుకురా బాబు, మధ్యాహ్నం నుంచి చాలామంది కామెంట్స్ లేకపోతే మెసేజ్ల రూపంలో నీకెందుకురా బాబు ఏదో ఒక రకంగా వస్తోంది కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ ఎల్లో మేధావులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే మనం హోదా ఉంటే హోదా ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకున్న బ్యాంకులు ఉన్నాయి కదా, ఏవైతే అంతర్జాతీయ సంస్థలు మల్టీలేటరల్ ఏజెన్సీస్, వాటి ద్వారా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే హోదా ఉన్న రాష్ట్రాలకు 90% కేంద్రం భరిస్తుంది, 10% మాత్రమే రాష్ట్రం భరించాలి. ఈరోజు 15,000 కోట్లు నెత్తిపైనేసి పన్నులు మనం కట్టే పన్నులతో మనమే అప్పులు తీర్చుకోవాలి. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పు రూపంలో వచ్చేది కాదు, మనకి హోదా ఉండుంటే అప్పో గ్రాంట్ తర్వాత మాట్లాడుకుందాం. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఏవైనా సరే అక్కడి నుంచి నిధుల ద్వారా తెచ్చుకున్న ప్రాజెక్టులన్నీ హోదా ఉన్న రాష్ట్రాలకు 90% కేంద్రం భరిస్తుంది. హోదా అడగకుండా చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ఏజెన్సీల ద్వారా తెస్తున్నది అప్పో తెలియదు, గ్రాంటో తెలియదు, ఇది ఒక గుదిబండగా రాష్ట్ర ప్రజలపైన మళ్ళీ మారబోతోంది. కాబట్టి మనకి హోదా అడగని చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయాలి, ఏమనాలి, ఏమడగాలి? ఏం చేస్తాం సార్, 50 నెలలు ఇంకా భరించాల్సిందే కదా. 56 నెలలు 57 నెలలు ఉంది కదా సార్, 21 మంది ఎంపీల బలం ఉంది కదా సార్, మొత్తం అందరూ కలిపి. ఉంటే ఉంది సార్, ఉంటే ఉంది బలం ఉంటే అడగడంలో తప్పే ఉంది, అడుగుతాం. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు సార్. ఈ రోజు అడగకుండానే మోడీ గారు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది హోదా. బీహార్ తెలివి లేక అన్నిసార్లు అడుగుతోంది. 46,000 కోట్ల రూపాయల నిధులు సాధించుకోగలిగారు వాళ్ళు డైరెక్ట్గా అడగడం ద్వారా. అది కాకుండా ఇప్పుడు సేమ్ మనకిచ్చినటువంటి ప్రామిస్ మళ్ళీ అందులో ఉంది, క్లియర్గా ఉంది బడ్జెట్లో, మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా మీరు అడిగింది కూడా చేస్తామని. ఎంత దారుణం అంటే ఇప్పటికీ వాళ్ళు స్టిల్ ఎంపీలు అందరూ ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నారు, ఎంపీలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కుల గజ్జి మీడియా మొత్తం ఏం మాట్లాడుతుంది, 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది, జోబులో పెట్టి అసలు పోలవరానికి మొత్తం ఇచ్చేసేస్తారంట. అయిపోయింది, పోలవరం రేపు కంప్లీట్ అని చెప్పేస్తారు. పోలవరానికి బడ్జెట్ లో ఎంత పెట్టారు చెప్పండి? ₹1 ఏమన్నా బడ్జెట్ లో కేటాయించారు పోలవరానికి? పోలవరం మేము పూర్తి చేస్తాం. 10 ఏళ్ల నుంచి అదే స్టేట్మెంట్ కదా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు పోలవరానికి ఏమైనా ₹1 ఇది కూడా పోలవరానికి ఈ ఏడాది మేము 2,000 కోట్లు కేటాయిస్తున్నాం, లేదు ఇదిగో 500 కోట్లు ఎక్కడన్నా కేటాయించారా? అది లేదు. ఈ రోజు అమరావతికి 15,000 కోట్లని ముందు చెప్పేసి ఆ 15,000 కోట్లు కింద చావు కబురు చల్లగా చెప్పినట్టుగా అది మేము పలానా వాళ్ళ నుంచి ఇప్పిస్తాము, అది మేము చూసుకుంటాము అంటే రేపొద్దున వీళ్ళు కలిసి ఉంటేనేమో వాళ్ళు ఏమైనా 1,000 కోట్లు 2,000 కోట్లు మేము కడతాం, మిగిలిన 13,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టమనిద్దేమో, లేదు ఏమైనా తేడా వస్తే 15,000 కోట్లు వీళ్ళే కట్టమంటారేమో. అసలు దానికి అది క్లారిటీ లేనటువంటి అంశం. 15,000 కోట్లు అప్పు అనేది క్లారిటీ ఉంది, ఆ క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పిస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందనేది ఇక్కడ పచ్చి నిజం మనం గమనించాల్సింది. అది కేంద్ర ప్రభుత్వం నిజంగా మనకి ఇవ్వాలి అని అనుకుంటే కేంద్రం మేము అప్పులు తీసుకొని అమరావతికి ఇస్తామని చెప్పడం ఏం సార్? ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునరుద్ధరణ చట్ట ప్రకారం ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్లని ఈ ఏడాది 5,000 కోట్లు కేటాయిస్తున్నాం, 15,000 కోట్లు మొత్తం ఇవ్వదలుచుకున్నాం అని చెప్పి వాళ్ళు ఇస్తే అది బడ్జెట్ లో పెడితే మనకి ఇచ్చినట్టు. మీరు ఆ బ్యాంకుల నుంచి ఏడీబీ అంట, లేదంటే మీరు అన్నట్టుగా ఐఎఫ్సి అంట, సిజిఐఎఫ్ అంట, ఈ బ్యాంకులన్నిటి నుంచి మాకు మీరు ఏది అప్పు అంటే కనీసం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు చూసి అప్పు కూడా ఇవ్వరేమో అని కేంద్రం అనుకుంటుందేమో సార్. అందుకనే అప్పు, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజు అప్పులు చేస్తున్నారు కదా, ఇంకా అప్పులు కూడా పుట్టమని చెప్పి మరి వాళ్ళు అప్పులు ఇప్పించే కార్యక్రమం కూడా వాళ్ళే చేస్తున్నారేమో. ఇంకా 4 రోజులు పోతే ఇదే నిజమైన సంపద సృష్టి అంటారేమో సార్. ఇది కూడా అప్పులు ఎన్ని ఎక్కువ అప్పులు తెస్తే అంత సంపద మేము సృష్టించినట్టు రాష్ట్రానికి అని రేపొద్దున ప్రచారం చేస్తారు. మీరైనా నేనైనా వినాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి ఎల్లో గొట్టాలు ఎక్కువ ఉన్నాయి కదా, మిగిలిన ఛానల్లో తక్కువ ఉన్నాయి, ఎల్లో గొట్టాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ డిబేట్లు స్టార్ట్ అయినాయి. అసలు చంద్రబాబు నాయుడు అంత విజన్ ఉన్నాడు లేడు, అసలు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కలవటం వల్ల అసలు ఈ రోజు 15,000 కోట్లు వచ్చేసినాయి, ఇవన్నీ డిబేట్లు స్టార్ట్ చేశారు. అరే అప్పు తీసుకొని వస్తానికి అప్పు ఇప్పిస్తానంటుంది కేంద్ర ప్రభుత్వం, ఎంతకంటే సిగ్గుమాలితనం ఇంకోటి ఏమన్నా ఉందా సార్? ఇదా? దీనికోసం మీకు 21 మంది ఎంపీలని ఈ రోజు మీకు ఎన్నిక ఇస్తే 164 సీట్లు మీకు ఈ రోజు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మేము బాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు కదా,
మళ్ళీ మొన్న మీరే స్టేట్మెంట్ ఇచ్చారు, ఎంపీలు మీరు ఎవరు ఎవరు ఇద్దరు కానీ ఎంపీలు ఉన్నారు జాగ్రత్తగా సార్ ఉండండి. వాళ్ళకి ఎవరు కానీ డైరెక్ట్గా ఏం చెప్పారు. అడగకూడదు, రాష్ట్రానికి ఏం అడగండి, మీరు జాగ్రత్తగా మోడీ గారిని గట్టిగా ఎక్కడ అడగండి. అడగొద్దు, పార్లమెంట్ లో ఏం మాట్లాడొద్దు, ఆ. వాళ్ళు ఏం చెప్తే దానికి తానా అంటే తందానా అనాలి Yes. అని చెప్పాడు. ఇప్పుడు సేమ్ మిగిలిన ఎంపీలు కూడా మరి ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు. Right. నిన్నగాక మొన్న ఆయన ఎవరు పెమ్మసాని చంద్రశేఖర్ అనే కేంద్ర మంత్రి ఇష్టం ఉన్న నోటికేడు వస్తే అది మాట్లాడేస్తున్నాడు. ఆ. ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం అంటే నష్టపోయిందంట. పరిశ్రమలు సరే, వెళ్ళిపోతున్నాయంట. మీరు- వినుగొండలో చంపుకుంటూ కూర్చుంటే 31 మందిని హత్యలు చేస్తే వీళ్ళకి వస్తాయంట పరిశ్రమలు, అత్యాచారాలు చేస్తే అదే పరిశ్రమలు వస్తాయంట, దాడులు వస్తున్నాయి దౌర్జన్యాలు సార్. చేస్తే ఇప్పుడు పరిశ్రమలు నాలుగు వస్తాయా, వచ్చినాయి సార్. రక్తపాతం కాదు, సృష్టిస్తే పరిశ్రమలు వస్తాయంట. కాదు సార్, ఇప్పుడు 4 వచ్చినాయి, ఇంకో 400 క్యూ కడుతున్నాయి. ఏంటంటే ఆ. గొడ్డలు తయారు చేసే పరిశ్రమలు, కత్తులు తయారు చేసే పరిశ్రమలు, ఆ. ఇంకా రేపొద్దున ఉంటే బాంబుల సంస్కృతి ఆ పరిశ్రమలు కూడా తీసుకొని వస్తారు. వస్తారు, అవి ఆల్రెడీ వచ్చినాయి. ఇప్పుడు 4-5 వీళ్ళు వచ్చినాయి, ఈ 40 రోజుల్లో వచ్చినాయి. ఇంకో 400 అయ్యే క్యూ కడతాయి. అంతమించి ఏం పరిశ్రమలు వస్తాయి? మన కత్తులు తయారు చేసే, గొడ్డలు తయారు చేసే పరిశ్రమలు తీసుకొని వస్తారు వీళ్ళు. ఇప్పుడు ఇలా ఉంటే సంస్కృతి ఇంకా దానికంటే ఏం వస్తుంది? Yes. ఇప్పటికీ దొరకలేదు సార్. 9 ఏళ్ల బాలిక సురేష్ గారు, ఇప్పటికే చిన్న లాజిక్ సార్ ఇది. ఇప్పటికీ బాలిక శవం దొరికినటువంటి పరిస్థితి. రైట్ సురేష్ గారు, ఒక చిన్న లాజిక్ ఏంటంటే హోదా ఉంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి 90% కేంద్రమే భరించాలి, మన గ్రాంట్స్ రూపంలో వచ్చేది. ఈరోజు ఈ 15,000 కోట్లలో కూడా 90% గ్రాంట్ రూపంలో వచ్చేసింది. తప్పు ఎక్కడ జరిగింది? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు బీహార్ అడిగినట్టుగా అడగలేకపోతున్నారు? పైగా 46,000 కోట్ల రూపాయలు బీహార్కి ప్రయోజనాలు కలిగాయి ఈ బడ్జెట్ ద్వారా. ఒక్క రూపాయి కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు ఒక్క ప్రయోజనం కూడా చేకూరలేదు. ఆయన అడగలేడండి. ఇప్పుడు బీహారును చూసి ఆయన నేర్చుకున్నది ఏంటి అనేది 51 రోజుల్లో మనకు అర్థమైంది కదా. బీహారు మేము నష్టపోయి ఉన్నాం, దెబ్బతిని ఉన్నాం, హోదా అవసరం అని చెప్పి పాపం బీహారు పాకులాడుతూ ఉంది. అవును. కానీ చంద్రబాబు నాయుడు గారు బీహార్ని ఆదర్శంగా ఏ విషయంలో తీసుకున్నాడు అనేది 51 రోజుల్లో మనం చూసాం కదా. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడుగుతారండి? ఇదంతా కూడా ముందు నుంచి నడుపుతున్న కథే. కాకపోతే ప్రజలను అమాయకులను చేసే కాన్సెప్ట్ అనేది ఏదైతే ఉందో మరొకసారి 2014లో చేశాడు, మళ్ళీ 2024లో స్టార్ట్ చేశాడు. ప్రజలను ఆశ పెట్టడం, ప్రజలు ఏదో నమ్ముతారని చెప్పి నోటికొచ్చిన మాట చెప్పడం, అవకాశం వచ్చిన తర్వాత ఇంకా ప్రజలు అనేది కానీ మాట్లాడిన మాటలు కానీ ఇచ్చిన హామీలు కానీ మొత్తం మర్చిపోయి గాలికి వదిలేసి మాట్లాడే పరిస్థితులు. ఇప్పుడు 15,000 కోట్లలో ఏదైతే 90% మీరు అన్నట్లుగా మనకు హోదా ఉంటే 90% వాళ్ళు కడతారు. అసలు హోదా అనే ప్రస్తావన వాళ్ళ దగ్గర లేదు కదండి. హోదా మీద వాళ్ళకి ఆలోచన లేదు కదా. ఇప్పుడు ఇందాక అన్న చెప్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎంపీలు ఉంటే ఇద్దరు ఎంపీలు కూడా మౌనంగా ఉండండి అని చెప్పి. అదే విధానం చంద్రబాబు నాయుడు గారు 21 మందికి కూడా వీళ్ళకి కూడా చెప్పుంటాడు, వీళ్ళకి కూడా ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకంటే ఈ 19 మందికి చెప్పుంటాడు ఆయన ఏమని, మీరు పొరపాటును కూడా గళం ఎప్పొద్దు, మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి, హోదా అనేది మన సంబంధం లేని విషయం. ఆ కండిషన్స్ మీదే మనం ఇదంతా కూడా ప్రయాణం చేసాం సార్. అడగడమే కదా సార్, అడగడంలో తప్పే ఉంది. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అడగద్దంటున్నారు? నేను అనేది అదేనండి, చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా గ్రిప్ ఉంది. ఆయనకి గ్రిప్ ఉండి పట్టుకొని గట్టిగా జుట్టు పట్టుకొని నాకు కావాల్సిందే అడగాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. కానీ ఈయన బతినాడుకుంటున్నాడు, మీరేమిస్తే అన్నట్టు ఈయన బతినాడుకుంటున్నాడు కదా. మనం అంటున్నది అదే కదా. ఎందుకు అంత దిగజారాల పరిస్థితి ఈయనకి వచ్చింది అర్థం కాని పరిస్థితి. మాటలు చూస్తేనే కోటలు దాటుతా ఉంటాయి, పనులు చూస్తేనే గడప దాటే పరిస్థితి. పశ్చిమ బెంగాల్ ఎంపీ చెప్పినట్టు ఇక్కడ ఏమైనా కేసుల అంశం ఏమన్నా ఉందా? దానికి ఏమన్నా భయపడుతున్నారా? అడగడంలో తప్పులేదు కదా, అడగడానికి కూడా భయపడడం ఏంటనేది. అవి కూడా నేను అనేది అదే సార్. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వేరే లూప్ లైన్ ఏదో చూసుకున్నట్టున్నారు. బీజేపీలు కూడా అతమస్తంగా ఏం లేరు. ఈయన అవసరమైతే ఈయన వదిలేస్తారన్న భయం కూడా ఎన్నుకుంది. లేదంటే మీరన్న వెర్షన్ ఏదో కేసులు ఏదైతే ఉందో అవి ఏమన్నా బయటకు లాగి ఇబ్బంది పెడతారా? మళ్ళీ అదో తలనొప్పి ఎందుకు, కెలుక్కోవడం ఎందుకు? 5 ఏళ్ళు ఉన్నాం కదా, 5 ఏళ్ళు మనం దిగిపోయేదేం లేదు. ఇందాక అన్నట్టు 58 నెలలు 57 నెలలు ఇంకో టైం ఉంది, కంగారేం లేదు, ప్రశాంతంగా మనకు నచ్చినట్టు చేసుకుందాం. ఇక అప్పుడు ఎవరో అప్పుడు తేలేని అడిగి తేలిద్దులు అనే కాన్సెప్ట్ ఆయన ఉన్నాడే తప్ప ప్రజలు ఏమి నమ్మి మనకు అవకాశం కల్పించారు? ఏ కండిషన్స్ మీద ఈ ముగ్గురు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు ఏ కండిషన్స్ మీద ప్రజలకు హామీలు ఇచ్చి గెలిచారు? మనం నిలదీసి కాలరా పట్టుకొని అడగాల్సిన పరిస్థితుల్లో బెగ్ చేస్తున్నాం ఏందనేది అర్థం కాని పరిస్థితి నాకు. రైట్, కేంద్రం నుంచి సాధించలేకపోయారు. పాయింట్ నెంబర్ 1 ఖచ్చితంగా కేసుల వెర్షన్ అయ్యి ఉండొచ్చు కూడా. అందులో పాయింట్ నెంబర్ 1 కేసుల వెర్షన్ అయ్యి ఉండొచ్చు.
బడ్జెట్లో ఏది సాధించలేకపోయారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక్క అసెంబ్లీలో రూపాయి కూడా ఇవ్వలేదు బడ్జెట్ కదండి. ప్రవేశపెట్టలేకున్నామని చెప్పారు. దానికి కారణం వైఎస్ఆర్సీపీ ఆర్థికంగా ఒక విధ్వంసం సృష్టించింది కాబట్టి మేము బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేమని అంటున్నారు. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాన్ అకౌంట్తో సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం మీరే అంటున్నారు. వీళ్ళు ఏ రకంగా విధ్వంసం చేశారని చెప్పి ఫైనాన్షియల్ గా చెప్పగలుగుతారండి వీళ్ళు? చెప్పలేరు. ఇప్పుడు మేము ఇచ్చిన హామీలన్నీ కూడా 99% నెరవేర్చి మ్మ్. ప్రతి రూపాయి కూడా పేదవాడ అకౌంట్ కానివ్వండి, చదువుకునే పిల్లలు కానివ్వండి, తల్లులకు ఇవ్వనండి, ప్రతి ఒక్క రూపాయి కూడా చదువుకున్న పిల్లలకి ఏదైనా కానీ ప్రజల అకౌంట్లోకి వెళ్ళినాయి. మ్మ్. చంద్రబాబు నాయుడు గారికి లాగా అప్పుడు ఆయనకి ఇచ్చిన సొమ్ము ఏమైందంటే లెక్క చెప్పలేదు. 2014 నుంచి 19 దాకా. ఇప్పుడు 2019 నుంచి 24 దాకా మా దగ్గర మేము తెచ్చిన రూపాయి కానీ మేము ఇచ్చిన రూపాయి కానీ ఏమైందంటే పిన్ టు పిన్ రూపాయి బిళ్ళలతో సహా లెక్క చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళు చెప్పే పరిస్థితులు ఉన్నాయంటే లేవు. ఏ రకంగా విధ్వంసం సృష్టించారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఇప్పుడు మళ్ళీ డబుల్ హామీలు, త్రిబుల్ హామీలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 10,000, నీకు 18,000 అమ్మా అని చెప్పి ఆ ముచ్చట చెప్పి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడాగబడతారనే భయంతో చేతులు ఎత్తేశారు. ఒకప్పుడు ఢిల్లీకి వచ్చారు, శ్వేతపత్రం పట్టుకొని డబ్బులు లేవు మా దగ్గర, జీతాలు కూడా ఇల్లేని పరిస్థితి ఉన్నాను. మళ్ళీ యథాతాగి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అంటే సంపద సృష్టించి ఏదో ఒకటి చేస్తాడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పుకున్న టీడీపీ నాయకులు ఇప్పుడు ఏ రకంగా ఆన్సర్ చేస్తారు దీని మీద? ఏ రకంగా సమాధానం చెప్తారు? ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారు ప్రజల్ని? రెండో నెలలోనే వీళ్ళ బతుకులు బయటపడ్డాయంటే, వీళ్ళు విధి విధానాలు బయటపడ్డాయంటే, వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే 60 నెలల్లో ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలన చేశారు. అది గొప్ప పాలన. మీరు తీసుకొచ్చి విధ్వంసం చేద్దామని చెప్పి 51 రోజుల్లో చేసిన గొడవలు కానీ, ఆడపిల్లల మీద జరిగిన అఘాయిత్యాలు కానీ, ఏది విధ్వంసం? ఏది ప్రజలకు మేలు? మీరు 2019లో అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో ఉన్నది 100 కోట్లు మాత్రమే. అక్కడి నుంచే పరిపాలన మొదలుపెట్టారు. మీరేం భయపడి మేము ఓటాన్ అకౌంట్ పెడతాం, బడ్జెట్ కూడా పెట్టలేమని అనలేదు. అక్కడి నుంచే మీరు ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు, అక్కడి నుంచి అన్ని వ్యవస్థలు తీసుకొచ్చారు, హామీలన్నీ అమలు చేస్తూ వెళ్ళారు. కానీ 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఖజానాలో మిగులు పెట్టి వెళ్ళిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక విధ్వంసం అంటారు. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది అంటారు. పరిశ్రమలన్నీ వెళ్ళిపోయారు. ఒక్క పరిశ్రమ పేరు చెప్పరు, వెళ్ళిపోయిన పరిశ్రమ పేరు వారి నోట్ నుంచి రాదు. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంటే ఏంటి? 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయేది అంటే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఇప్పుడు 45 ఏళ్ళు 50 ఏళ్ళు కాలేజీలో చదువుకుంటున్నారు. మిషన్ టైం మిషన్ ఈయన తీసుకెళ్లారు వెనక్కి 30 ఏళ్ళు. చెప్పుకోవడానికి ఏముంది సార్? నరవలేని నాలుక ఏదైనా మాట్లాడొచ్చు. అందులో సిద్ధహస్తులు చంద్రబాబు నాయుడు గారు, ఏదైనా మాట్లాడగలడు ఆయన. ఎస్ పురుషోత్తమ్ రెడ్డి గారు, మనకే ఆ కోణాలు తెలియవు. మీరు చెప్పుకోలేక పరిశ్రమలు వెళ్ళిపోయాయంటే ఏ పరిశ్రమ వెళ్ళిపోయిందో 4 పేర్లు చెప్పండి అని మీరు మీ పార్టీ నాయకులు ఎవరైనా గట్టిగా నిలదీశారా? లేదు. పరిశ్రమలు వచ్చాయి కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని మీరు సైలెంట్గా కూర్చున్నారు. 120 భారీ ప్రాజెక్టులు తెచ్చి చెప్పుకోలేకపోతే చంద్రబాబు నాయుడు గారు 2017 నుంచో 16 నుంచో కియా 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 అని ఇప్పటికే హార్న్ కొడుతూనే ఉన్నారు. ఒకటే ఇప్పటికే హార్న్ కొడుతున్నారు. మీరు 120 తెచ్చి ఒక్క హార్న్ కొట్టలేదు. ఎస్ పురుషోత్తమ్ రెడ్డి గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు కొంత సాంకేతిక సమస్య కనిపించింది. ప్లీజ్ గో అహెడ్. ఈశ్వర్ గారు, దాన్ని కొనసాగించే ముందు ఒక మాట. ఈరోజు కేంద్ర బడ్జెట్ లో కొప్పర్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుడ్, మంచి పాయింట్. కొప్పర్తి ఎవరు క్రెడిట్? ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు. 1000 ఎకరాలు మన ఎయిర్పోర్ట్ తో కలిపి కొప్పర్తి 10,000 ఎకరాలు. ఆ రోజు అందరూ విమర్శించారు 10,000 ఎకరాలు కడపకి ఎందుకు అని. దాంట్లో 1000 ఎకరాలు ఎయిర్పోర్టు మరియు మిగిలిన 10,000 ఎకరాలు కొప్పర్తి ఇంటర్ జోన్. ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో ఆ పేరు ప్రస్తావించే పరిస్థితికి వచ్చింది. అంటే విజన్ అనే దానికి జగన్ గారు కూడా కొనసాగించారు, ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే మంచిది. బట్ నేను అక్కడ ఆగిపోయిన పాయింట్ నేను ప్రత్యేకించి మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈశ్వర్ గారు, ఒకటి బేసిక్ గా ఇక్కడ ప్రధాన చర్చ ఏం నడుస్తుందంటే ఎవరు కట్టాలి అనే చోట్ల ఈరోజు పురంధేశ్వర్ గారు ఒక ప్రకటన మీడియా మీలాంటి విలేకరు అడిగినప్పుడు ఒకటి చెప్పారు. ఎవరు కడతారేంటి, మేమే కడతాము అని అంటున్నారు. మరి ఏజెన్సీ ఏంటి? ఈరోజు వరల్డ్ బ్యాంక్ అనే పదం ఫస్ట్ టైం మళ్ళీ విలేకరుల సమావేశం క్లారిటీ ఇచ్చారు. ఈ మల్టీ ఏజెన్సీ అనేది ఊరికి అర్థం కాదని జనానికి అర్థమయ్యేట్టుగా వరల్డ్ బ్యాంక్ ఏజెన్సీ అని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక డౌట్ ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు బీహార్కి 46,000
ఒకసారి చంద్రబాబు నాయుడు గారు హూ కిల్డ్ బాబాయ్ అంటూ మాట్లాడారు. అది కూడా ప్లే చేయండి ఒకసారి. అసలు హూ కిల్డ్ ఏపీ అనేది కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. వీళ్ళు ఎన్ని హత్యలు చేశారు, ఎన్ని అత్యాచారాలు జరిగాయి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏ రకంగా నడి రోడ్డు పైన వీళ్ళ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దాడులు, రక్తపాతాలు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ ఏ రకంగా జరిగాయి అనేది అక్కడ క్లియర్గా చూపించబోతున్నారు ఢిల్లీలో. దేశం మొత్తం కూడా చూడాలి. సో హూ కిల్డ్ ఏపీ అనే దానికి సంబంధించి ఫస్ట్ ఆయన ఏం మాట్లాడతారంటే ఇంకా హూ కిల్డ్ బాబాయ్ అని అంటున్నారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. మనం కూడా హూ కిల్డ్ ఏపీ అనేది కూడా తీసుకుందాం ఒకసారి. మేము ఎలక్షన్లో క్వశ్చన్ చేసిందే హూ కిల్డ్ బాబాయ్ అని. ఇంకా జవాబు రాలేదు. తొందరలో జవాబు కూడా వస్తుంది, దాంట్లో సందేహం లేదు. అధ్యక్ష, ఇది ఒక కేస్ స్టడీ. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా. నేను చాలామంది ముఖ్యమంత్రులను చూసా. ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో, ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా బాధ్యత వహించకుండా ఉంటారు 31 హత్యలు జరిగితే రాష్ట్రంలో. హూ కిల్డ్ ఏపీ వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు సార్? ఈ హత్యలేంటి, అత్యాచారాలేంటి? అంటే అదే కదా సార్ నిజమైన అభివృద్ధి వాళ్ళ దృష్టిలో. సంపద సృష్టించడం అన్నా అంటేనేమో అప్పులు చేయటం. అభివృద్ధి అంటే ఏంది? రోజుకు ఒక అత్యాచారం జరుగుతుంటే వాళ్ళ దృష్టిలో అభివృద్ధి. జనాభా తగ్గిపోతారు కదా అప్పుడు. రోజుకు ఒక హత్య జరుగుతుంది అనుకోండి, అత్యాచారాలు జరుగుతా ఉంటే ఇంకా అదే అభివృద్ధి అనమాట. అప్పుడు మనం ఎవరు క్వశ్చన్ చేయడానికి బయటకు రారు కదా. అమ్మ బయటకు వస్తే మన కూడా ఏమైనా చేస్తారేమో. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం అదే అనుకుంటుంది. అవును, మనం కానీ ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఏ విధంగా చంపుతున్నారో రేపొద్దున మన కూడా చంపుతారు కదా అనేది ఈ రోజు సామాన్య ప్రజానికం. తెలుగుదేశానికి ఓటేసినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, అమ్మో మన కూడా ఏమన్నా మనం ప్రశ్నిస్తే మనం గవకన మన పథకం ఏమన్నా రాలేదని ఒకవేళ అడిగినా మన కూడా చంపేస్తారేమో, లేదంటే మన మీద కూడా దాడులు చేస్తారేమో. ఈ విధంగా భయానక వాతావరణం సార్. రోజుకు 100 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నాయంటే ఇదే కదా నిజమైన అభివృద్ధి. మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి రోజుకు 100 కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి అంటే మరి ఇంతకంటే గొప్ప అభివృద్ధి ఏముంటుంది సార్? ప్రజలు ఓట్లేసినప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, ఎస్ మరి మేము బ్రహ్మాండమైన అభివృద్ధి అందిస్తామని మాకు ఓటేశారని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఇదే కదా అభివృద్ధి. మీరు ఇందాక క్వశ్చన్ చేయలేదు అన్నారు, అది గట్టిగా నిలదీయలేరు అని ఇందాక మన సురేష్ అన్న కూడా అంటున్నప్పుడు గట్టిగా. దానికి సోషల్ మీడియాలో ఏమొస్తుందంటే, గట్టిగా మాట్లాడితే ఈవీఎంలు గుట్టు విప్పుతారు కదా, ఎందుకు ప్రశ్నిస్తారని అడుగుతున్నారు. ఏంటది? గట్టిగా మాట్లాడితే ఈవీఎంలు గుట్టు బయటకు వచ్చింది కదా, ఎందుకు ప్రశ్నిస్తారు? రెండోది 99 నుంచి 2004 దాకా వాజ్పేయి గారి గవర్నమెంట్ లో 33 మంది ఎంపీలు ఇచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చంద్రబాబు నాయుడు తీసుకురాలేదు. అప్పుడు కేసులు లేవు. ఇప్పుడు దాని తర్వాత ఓటుకు నోటు కేసు నుంచి అనేక కేసులు ఇప్పుడు ఉన్నాయి కదా. మరి కేసులుంటే గట్టిగా అడుగుతారా? ఈ కేసులుంటే మరి గట్టిగా అడిగితే తెలుసు కదా మీకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా అరెస్టులు చేసిద్దో. ఎందుకంటే మీకు ఆయన కూడా వదిలిపెట్టలేదు కదా. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారినే వదలలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వదులుతారా గట్టిగా అడిగితే? అందుకనే ఆయనకి ఏం అవసరంలా. ఆయనకి 5 ఏళ్లు టైం పాస్ చేస్తాడు. అక్కడ అది వచ్చేస్తుంది, ఇక్కడ ఇది వచ్చేస్తుంది. అసలు అమరావతి కంపెనీలు క్యూ కట్టినయి. అసలు ఇది కూడా రేపటి నుంచి దీక్షలో, రేపటి నుంచి మీకు అసలు మధ్యాహ్నమే అసెంబ్లీలో సంబరాలు అయిపోయినాయి వాళ్ళకి. ఏది 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తారట. అది ఎప్పుడు ఇప్పిస్తారో కూడా తెలియదు. మళ్ళీ ఆ ఇప్పించే దానికోసమే సంబరాలు జరిగినాయి. ఇంకా రేపొద్దున దీక్షలో ధర్నాలు పెడితే ఇంకా బాగా డబ్బులను వృధా చేసే కార్యక్రమం చేస్తారు. మనం మీరు చూసారు కదా, రామోజీరావు గారి సంస్మరణ సభని పెట్టి ఏ విధంగా డబ్బులు వృధా చేశారు. పత్రికలకు యాడ్లు ఇచ్చి ప్రభుత్వం అట్టహాసంగా ఒక కార్యక్రమం నిర్వహించి ఈయన ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతాడు సార్? వీలైతే రామోజీరావు గారికి భారత రత్న ఇమ్మని అడుగుతున్నాడు ఆయన. ఆయనకు ప్రత్యేక హోదా ఇంపార్టెంటా? రామోజీరావు గారి రుణం తీర్చుకోవడం ఇంపార్టెంట్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దా? రామోజీరావు గారికి ప్రత్యేక హోదా, భారత రత్న ప్రత్యేక హోదా కావాలి సార్. ఎందుకంటే ఆయన పైన ఉన్న ఆత్మ మళ్ళీ ఈయన పీడించింది కదా. అందుకని చెప్పి దానికోసం ప్రయత్నిస్తాడు. కానీ ఇప్పుడు అడుగుతారు మీకు పార్లమెంట్ లో మీరు చూడండి, ఖచ్చితంగా పార్లమెంట్ లో రామోజీరావు గారికి భారత రత్న ఇమ్మని చెప్పి పార్లమెంట్ లో మీకు అడుగుతారు. ఇవన్నీ జరుగుతాయి. సో రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అడగరు. ఎందుకంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది సార్? చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఉపయోగమా? చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమన్నా ఉపయోగపడిద్దా? పురుషోత్తం రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సార్ చెప్పండి సార్ ప్లీజ్. సార్ ఈశ్వర్ గారు, ఒక 2 పాయింట్లు
ప్రస్తావించడం ఈ రోజు చాలా అవసరం అని చెప్పి భావించే వచ్చాను. ఒకటి, నేను ఇంత ముందు ప్రస్తావించిన పురంధేశ్వర్ గారు కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని అర్థం వచ్చేట్టుగా మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ డౌట్ ఎందుకు వస్తుందంటే, రెండోది చంద్రబాబు గారు అసెంబ్లీలో తీర్మానం చేయకుండా ఉండాలని 2 పాయింట్లు కలిపి చెప్తాను. ఈరోజు మేము ప్రస్తావించిన 46,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్స్ ద్వారా బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంది, బడ్జెట్ లో చూపించారు. అదనంగా ఇంకో పదం వాడారు, మల్టీలేటరల్ ఏజెన్సీల ద్వారా కూడా కొంత సహాయం చేయమని మీరు అడిగి ఉన్నారు, దాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. అది వేరు ఇది వేరని అర్థమే కదా, అంతే కదా, క్లియర్. రెండోది, కేంద్ర ప్రభుత్వం 46 లక్షల కోట్లు ఎంతో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా ఈశ్వర్ గారు. అందులో నాకు తెలిసి 20 లక్షల కోట్లు అప్పులు అనుకుంటాను. ఈ అప్పులు ఎక్కడి నుంచి తెస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇట్లాంటి ఏజెన్సీ నుంచే తెస్తుంది కదా. మళ్ళీ దాంట్లో మీరు నిజంగా ఏజెన్సీ నుంచి డబ్బులు మీరు తీసుకొని ఆంధ్రప్రదేశ్ 15,000 కోట్లు ఇస్తాననేది నిజమైతే ఆ 20 లక్షల కోట్లలోనే ఇచ్చేవచ్చు కదా, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పేరు ఎందుకు వాడాలి? నిజంగా అప్పు ఆల్రెడీ మీరు చేస్తున్నారు మల్టీ ఏజెన్సీ నుంచి, ఆ ఏజెన్సీ నుంచి దాంట్లో 15 లక్షల కోట్లు అప్పు చేసే వాళ్ళు 15,000 కోట్ల రూపాయలు దాన్ని సర్దలేరా నిజంగా మీరు గ్రాంట్ నుంచి ఇవ్వదలుచుకుంటే? కాబట్టి ఈ అనుమానం ఉంది. అందుకే నేను ఎందుకు తీర్మానం చేయడం తప్పు అంటున్నానంటే, తీర్మానం చేయకుండా కొంచెం క్వశ్చన్ మెయింటైన్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఒత్తిడి వస్తా ఉంది, అర్థం చేసుకోండి, గ్రాంట్ అంటే కేంద్ర ప్రభుత్వం పరిగణన తీసుకోండేదేమో. ఇంకా 15,000 కోట్లు పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి చంద్రబాబు గారు ఇప్పటికైనా 2 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఈ విజ్ఞప్తి చేయాలని నేను కోరుతున్నాను. రైట్. సురేష్ గారు, ఈ హూ కిల్డ్ ఏపీ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ అని మాట్లాడుకుంటున్నప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ సార్. క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి పైన టీడీపీ నేతల ఇనుపరాడ్లతో దాడి చేశారు. చాలా మంచోడు, పరిచయం సార్ మీకు? చాలా మంచోడండి, తెలుసండి, బాగా తెలుసు, మంచోడు. ఎక్కడ గొడవల మనిషి కూడా కదా, ఆ టైప్ కూడా కాదు ఆయన. ఒకటే సార్, వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఎవరుంటే వాళ్ళ మీద, ఎవరు వీళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తే వాళ్ళ మీద, వీళ్ళకి ఎవరైనా వ్యతిరేకంగా ఇది తప్పని చెప్తే వాళ్ళ మీద ఈ రకంగా దాడులు తెగబడతా ఉన్నారు. ఈ 51 రోజులు 31, అంటే రోజుకొక హత్య అన్నట్టుగా. అప్పు చూస్తేనే 1000 కోట్ల అప్పు ఒకటి, రోజుకు 1000 కోట్ల అప్పు ఒకటి, 1000 కోట్ల పైన, నెల రోజుల్లో 1000 కోట్లు అంటే 30,000 కోట్లు అంటే దాదాపుగా రోజుకు 1000 కోట్లు, రోజుకు ఒక మర్డర్, అవును, రోజుకో రేప్ కేసు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, 3 నెలల పాప మీద అఘాయిత్యాలు. వీళ్ళందరూ కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు సైతం ఏం మాట్లాడారంటే, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ రెక్కలు కట్టుకుని వాళ్తా అన్నాడు. ఈ రోజు వరకు ఒక ఆడపిల్ల మీద కానీ జరిగిన మర్డర్ల మీద కానీ పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒక నోరు వెప్పల. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు లోకేష్ ఏదైతే చెప్తా ఉన్నాడో రెడ్ బుక్ అని, ఆ వాతావరణంలో ఈయన కూడా ఇమిడిపోయి ఏం జరిగినా మనకు సంబంధం లేదు, మనకు ఒక ఛాన్స్ వచ్చింది అనే భావంతో ఈయన కూడా ఉండిపోయి పూర్తిగా వాళ్ళు జరిపేదాన్ని ఎక్కడా కూడా క్వశ్చన్ చేయడానికి ఈయన కూడా ఆలోచించుకుంటూ ఈ రాష్ట్రంలో నరమేధం జరుగుతూ ఉంటే, చంపుతూ ఉంటే, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసి, పసిగుడ్ల పైన కూడా అఘాయిత్యాలు చేసి చంపుతూ ఉంటే నోరు మెదపకపోగా, ఎక్కడో ఏదో జరిగితే ఒకటి తీసుకొచ్చి మాట్లాడి, ఒక గతంలో ఏదన్నా ఒకటి జరిగితే దాన్ని తీసుకొచ్చి ప్రాపగండా చేసి ప్రపంచమంతా చూపించే విధంగా మాట్లాడిన వ్యక్తులు ఈ నెల రోజుల్లో దాదాపుగా 20 మంది లోపు ఆడపిల్లలకి, 3 నెలల పిల్ల మీద, 6 నెలల పాప మీద కూడా, 6 నెలల పసిగుడ్డు పైన కూడా, 10-12 సంవత్సరాల పిల్లల పైన కూడా, కనీసం లోకం తెలియని ఆడపిల్లల మీద కూడా రేప్ చేసి చంపితే ఇవాళ వరకు శవాలను కూడా అప్పజెప్పలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ నడుపుతా ఉంది టీడీపీ. కాబట్టి వీటన్నిటికీ ఆన్సర్ చేయమంటే మళ్ళీ గొడవ చేస్తారే తప్ప ఆన్సర్ చేసే కెపాసిటీ లేదు. ఆత్మ పరిశీలన చేసుకోవాలని అవసరం ఉన్నప్పటికి కూడా ఇంకా కూడా వాళ్ళు ఏంటంటే, ఈ కోణం ఏదైతే ఉందో మేమింతే, 5 ఏళ్ళు ఉంది ఇంకా ఛాన్స్ మాకు, సరే నెక్స్ట్ గెలుస్తాం, పోతే పోయాం, ఈ ప్రజల పైన మాకు వ్యతిరేకంగా ఓటేసిన ప్రతి ఒక్కరి పైన మేము పగ తీర్చుకోవడానికే ఉన్నాం అనే కాన్సెప్ట్ నడుపుతూ, ఇందాక చెప్పారు మీరు ఏమని, బీహార్ వాళ్ళు పాపం హోదా అడుగుతా ఉన్నారు కదా అంటే, దాన్ని ఆదర్శంగా ఏ విషయంలో తీసుకున్నారు, ఏ విధంగా ఈ రకమైన తలనొప్పులు పెడతా ఉన్నారు. ఒక్కళ్ళుగా ఒక్కళ్ళైనా ఒక్క మాట చెప్తాను సార్, చాలా బాధాకరమైన విషయం. వినుకొండలో జరిగిన విధానం చూడండి ఒకసారి. వినుకొండలో జరిగింది, 100 మంది నడుస్తూ ఉన్నారు,
ఏముంది సార్, కోపం ఉంది, ఏదో మీ ఇద్దరి పార్టీ గొడవలు, రకరకాల గొడవలు ఉన్నాయి, ఓ దెబ్బ కొట్టి వదిలేయాలి కదా. కడుపు మంట అంతుంటే కొడతమే తప్పు. ఏకంగా మానవ మృగాలను మనం కోసుకు తినే కోళ్ళని, మేకల్ని నరికినట్టు నరుకుతా ఉంటే ఇప్పటి వరకు నోరెప్పకపోగా అది ఏ పార్టీ ఆ పార్టీ వాళ్ళే, వాళ్ళ వ్యక్తిగత కక్షలు. ఏ పార్టీ? సాక్షాత్తు ఎమ్మెల్యే గారి వైఫ్ కేక్ తినిపిస్తా, టీడీపీ స్టిక్కర్లు అంటించుకుంటా, టీడీపీ కారు తోలుకుంటా, ఎమ్మెల్యే గారి పక్కన నడుచుకుంటా వెళ్ళిన వ్యక్తి ఏ పార్టీ అండి? బోల్డెన్ ఆశలతో ఒక మనిషి బతుకుతాడు సార్. ఆ కన్న తల్లి కడుపు కోత ఎవరు తీరుస్తారు సార్? ఎంతమంది పిల్లల్ని మనం తీసుకెళ్ళి ఎన్ని డబ్బులు ఇస్తే ఆ పిల్లాడు తిరిగి వస్తాడు? అది ఎవరైనా అవునండి. గతం 5 ఏళ్ళు ఛాన్స్ వస్తే ఇట్లా చేస్తే ఇట్లానే ఉండేవాళ్ళ. ఆ తల్లి కడుపు కోత గురించి ఒక్కరూ కనీసం ఇప్పటికైనా లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గాని ఇది తప్పు, ఇది జరగకూడదు ఈ రాష్ట్రంలో, ఇలాంటి విధి విధానాలు మానుకోవాలని చెప్పి పోలీసు వ్యవస్థను అలర్ట్ చేసి ఇక జరగడానికి వీల్లేదు, ఎక్కడైనా సరే సీరియస్ గా ఉండండి ఒక్క కామెంట్ చేశారంటే చేయలే. ఎందుకు చేయలేదు? వాళ్ళకి ఇంకా జరగాలి, కావాల్సింది అదే. రైట్. రేపు ఈ రాష్ట్రం రక్తం ఏరులై పారాలి, అనగారిన జాతులందరినీ కూడా చంపాలి. ఎవరైతే వ్యతిరేకంగా ఓట్లు మనకు వేశారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ యాక్టివ్ గా పనిచేశారో వాళ్ళందరినీ మాకు ఎదురు తిరిగితే చంపేస్తామనే విధంగా. రైట్ సార్, రైట్. రేపు ఢిల్లీ వేదికగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు, రక్తపాతం, హత్యలు, అత్యాచారాలు వీటన్నింటినీ దేశం మొత్తం కూడా చూసేలా వైఎస్ఆర్సీపీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. చంద్రబాబు నాయుడు గారి నెల రోజుల పాలనలో జరిగినటువంటి అరాచక పాలన, ఈ ఆటవిక పాలన దేశం మొత్తం కూడా చూడబోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మారాలి. ఇప్పటికే మనం మాట్లాడుకుంటున్న సమయంలోనే టీడీపీ గోండాల దాడిలో సాంబిరెడ్డికి తీవ్ర గాయాలు, గుంటూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలింపు అనే బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. మన దౌర్భాగ్యం అది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. సురేష్ గారు, వెంకటరెడ్డి గారు, అలాగే పురుషోత్తం రెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.